హలో అండి. చలికాలంలో ఈవినింగ్ టైంలో ఇలా కొంచెం రాగి ముద్ద చేసుకొని తిన్నారంటే బాగుంటుంది. రాగి ముద్ద అంటే రౌండ్‌గా బాల్‌లా ఉంటుంది. ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇది నా స్టైల్‌లో చేస్తున్నాను. ఎందుకంటే తినడానికి చాలా బాగుంటుంది. మరీ ముద్ద ముద్దగా ఉంటే ఏంటంటే కొంచెం తినడానికి కష్టంగా అనిపిస్తుంది మా పాపకి. అందుకని నేను ఇలా చేశాను. ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. ఆ గ్లాస్ పౌడర్‌లో వాటర్ పోసేసి ఉండలు లేకుండా ఇలా కలుపుకొని దీంట్లో వేసి ఇంకా మనం చేయాల్సిందల్లా ఓపికగా మనం తిప్పుతూ ఉండాలి. ఇక్కడ నేను ఎక్కడా కూడా ఉడికించిన అన్నం కానీ రైస్‌తో కానీ చేయట్లేదు. ఓన్లీ పిండితోటే చేస్తున్నాను. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు మనం చేస్తూనే ఉండాలి. సో, ప్యాన్ నుంచి బాగా సెపరేట్ అయ్యే వరకు ఉంచకుండా నేను కొద్దిసేపటి తర్వాత తీసేసాను. సో, కొద్దిసేపటి తర్వాత ఇది కొంచెం గట్టి పడుతుంది. తినడానికి కూడా బాగానే ఉంటుంది. ఈ రాగి ముద్దను వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ మా పాప కూడా చక్కగా తింటుంది తను కూడా. పిల్లలకైతే వీక్‌లో 3 టైమ్స్ అన్నా ఫీడ్ చేయండి. చూసారు కదా! నచ్చిందా? లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్.